మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై దత్త గురు. దత్తాత్రేయ జయంతి రేపే మనకు వచ్చినటువంటి మార్గశిర శుద్ధ పూర్ణిమ రోజు చాలా విశేషమైన రోజు. ఈ సంవత్సరము ఖండతిథి పూర్ణిమ రావడం వల్ల రాత్రికి శనివారం రాత్రికి పూర్ణిమ ఉండాలి. అందుకని రేపు శనివారము దత్త పూర్ణిమ చేస్తున్నాము. తెల్లవారి కూడా 11 గంటల వరకు పూర్ణిమ ఘడియలు ఉన్నాయి కాబట్టి పొద్దున సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే వాళ్ళు, ఆదివారం రోజు దత్తాత్రేయుని ఉపాసన విరమించే వాళ్ళు ఎల్లుండి వరకు చేయాలి. రేపు చతుర్దశి మధ్యాహ్న కాలం వరకు ఉన్నది కాబట్టి దత్త పూర్ణిమను 2 రోజులుగా చేసుకుంటున్నారు భక్తులందరూ. దత్తాత్రేయుని యొక్క విశేషమైన రోజును ఎంత నిష్ఠా నియమంగా చేస్తే ప్రజలకు భక్తులకు అంత గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దత్తుడు ఇప్పటికీ నిజంగా కూడా సత్యవంతమైన దైవం అని చెప్పడానికి ఆయన క్షణమాత్రంగా నిమిత్త మాత్రంగా మనోవేగం కంటే ప్రయాణించేవాడు. ఎక్కడో ఉన్నటువంటి హిమాలయాల నుంచి ఉదయమే వస్తాడు. గరగాపురంలో సంధ్యావందనం చేస్తాడట. ఆదిలాబాద్ జిల్లా మాహూర్లో నిద్రిస్తాడట. ఇప్పటికి కూడా మాహూర్లో దత్త మండపంలో ఆవు పాలు గోక్షీరాన్ని పెడతారట. నిజంగా కూడా తాగినట్టు ఆనవాళ్లు మనకు కనబడతాయట ఆ దత్తుని యొక్క ఆలయంలో. అట్లాగే దత్త పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఎటువంటి గ్రహ బాధలు, దుష్టశక్తులు, గాలి ధూళిలు, భార్యాభర్తల మధ్యలో ఉండే గొడవలు, ఏవైనా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా సమస్యలు, పొట్ట చిరితే అక్షరం రాని పిల్లలకి కూడా ఒక్కసారి దత్త దర్శనం చేయిస్తే జ్ఞానబోధన జరుగుతుందట. ఇప్పటికి కూడా ఇవి నిజమైన సత్య స్వరూపాలని మనకు తెలుస్తోంది.